పొద్దున్నే చెట్లు నరికే వాళ్ళు అయితే వచ్చినారు. నిన్న చెప్పినా కదా, చెట్టు కింద పైపులు అయితే ఇరిగిపోయినాయి, మొత్తం చెట్టునైతే చంపేయాలని. ఇప్పుడైతే చెట్టును చంపేసేదానికి వచ్చినారు. సో దాని కింద అయితే నా బండి ఉంది, BMW అయితే ఉంది. వాళ్ళైతే నాకు డోర్ కొట్టి ఈ BMW ముందుకు తీసి అన్నారు. కానీ బీగాలు నా దగ్గర లేవు. పని మనిషి చెప్పిన బీగాలు ఇమ్మని. సో ఆమె అయితే బీగాలు అయితే తీసుకురావడం పోయింది. సో ఆమె వస్తానే ఆ బండి అయితే బయటికి తీసేయాలా. వాళ్ళు చెట్టు నరుకుతున్నారు, చూపిస్తా చూడండి. ఇదైతే తీయాలి బండి, ఎందుకంటే ఇది వచ్చి పడిందంటే అంతే, బండి అంతా గబ్బు అయిపోతుంది, బండి నాశనం అయిపోతుంది. ఇదేమో దాని పక్కన ఉంది షెట్, ఇది దీన్నైతే చంపేశారు. దీన్నైతే నడుపుతున్నాడు ఆయన. ఇది ఈ పక్కకే వాళ్ళు ఉన్నది, ఇట్ట పడిందంటే అంతే గోయిందా. ఆకు انت كسرتها مو مشكلة. هذا سيارة. لا انا اقول انت قوس فوق صح؟ لا قص فوق بس اول حفة كده بعدين قص فوق. కింద ఏర్లు నరికేస్తున్నాడు. ఏర్లు నరికితే ఇట్ట వాళ్ళు ఉన్నది, ఇట్ట పడిందంటే అంతే. ఇంకా దాని కత్తులు కటార్లు చూడండి ఎన్ని ఎత్తుకొచ్చినాడు. బీగాలు అయితే వచ్చినాయి, ఫస్ట్ టైం అది తోలుతున్నా దీన్ని. చూసినారా ఎట్లా ఉందో స్టార్ట్. నిజంగా ఫస్ట్ టైం తోలుతున్నా దీన్ని. ఇది తీసి ముందు పక్క పెట్టేసినామంటే బండికి ఏమి ఇబ్బందిలే, లేదంటే అది పడిందంటే అంతే. నా బండి కూడా తీసేది బెస్ట్. దీని గేర్ సిస్టమ్ కూడా అండి ఎంత బాగుందో. ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి ఇట్లా అంటే డీ పడుతుంది. డీ పడితే ముందుకు పోతుంది బండి. బండి అయితే తీసేసిన అక్కడి నుంచి. పార్కింగ్ అయితే చేసినాము, అయిపోయి ఇంకా ఫస్ట్ టైం తోలినా, చాలా బాగున్నది. ఇంకా నా బండి కూడా తీసేస్తాం. షేల్ సియారా మలానా బిషేల్ సియారా మలానా వాళ్ళ కల్లి అది వద్దంట. ప్రస్తుతానికైతే ఇది తీసుకొని వచ్చి పక్కన ఇంట్లో అయితే పెట్టినా. ఇంకా వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. ఎందుకంటే మేడము 9:30కి అయితే బయలుదేరాలంట బయటికి, ముందే చెప్పేసినారు. నేను పోయి స్నానం గీనం చేసి రెడీ అవుతా. నా బండి కూడా తీసేమన్నారు, మొత్తం నా బండి కూడా ముందుకు తీసేద్దాము. సో దీని మీద అంతా చెత్త పడిందంటే మళ్ళీ మేడం బాగుండదు, అరుస్తుంది. సో అందుకే ముందుకు పెట్టేసి ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకొని పోయి స్నానం చేద్దాము. సో ఇది అక్కడి నుంచి అయితే బండ్లు తీసేసినాము. రెడీ అయిపోయి ఈరోజు టిఫిన్ అయితే ఇదే అనమాట, కాఫీ. ఇంక కాఫీ తాగి మేడం కోసం అయితే బండి స్టార్ట్ చేసి వెయిట్ చేయాలా. రెడీ అయిపోయే లోపలే చెట్టు కూడా చంపేసినారు చూడండి, మొత్తం నరికేసినారు అప్పుడే అంత పెద్ద చెట్టుని. వాళ్ళ దగ్గర ఉన్న మిషన్లు, గొడ్డబళ్ళు అవన్నీ భలే ఉన్నాయి, షార్ప్గా లేపాడ పారేసినారు. నేనైతే మేడం కోసం వెయిటింగ్. మేడం వచ్చే లోపలే మొత్తం లేపేసినారు చూడండి. ఇక్కడ చెత్త అంతా కూడా ఎత్తేసినారు, చెట్టుని కూడా నరికేసినారు. అంతే గంటన్నర లోపల లేపాడ పారేసినారు చెట్టుని, లేపేసినారు. అలాగే ఎత్తను కూడా ఎత్తేసినారు. నేనైతే కార్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చెట్టు నరికినారు కదా, ఈ చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి. మనం వాకిలు చేసినామంటే వాకిలు లోపలికి అయితే వెళ్ళిపోతాయి. దేవుడా చూడండి తెల్లయి ఇవన్నీ కూడా పురుగులో ఏందో అయ్యి అదో కదులుతున్నాయి. ఇవి ఉన్నాయి కదా, అయ్యి ఈ లోపల పోయినాయి అంటే మళ్ళీ అంతే కదులుతున్నాయి. కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలడంలే. అందుకే బయటే నిలబడుకోండా. మేడం వచ్చిందంటే దన్నం లోపలికి పోయి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాము. మేడం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్కి అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే పార్కింగే లేదు. 1 వాస్కో అంట, ఏందో ఏం ఆఫీసో తెలీదు. ఇక్కడ చూడండి అన్ని బండ్లు ఇరికిరిక్గా ఉన్నాయి. ఈడ పెట్టినామనుకో, ఇక్కడ రైట్ సైడ్లో బండి పోతుంది, ఈడ పెట్టినామనుకో మళ్ళీ మేడం వచ్చి ఏమంటుందంటే, నువ్వు ఎప్పుడైనా సరే నన్ను ఇసిపెట్టిన దగ్గర యూట్రన్ కొట్టుకొని వచ్చి దగ్గరగా పెట్టు, నేను వచ్చేదానికి మళ్ళీ బాగుంటుంది. నువ్వు ఈడే పెట్టేస్తావు, మళ్ళీ యూట్రన్ కొట్టుకొని వచ్చేంతవరకు నేను బయట నిలబడుకోవాలంటుంది. సో ఆమెకి దగ్గరగా పెట్టాలి బండి. ఈడైతే బెస్ట్, దగ్గరగా ఉంటాం, సర్రని వెళ్ళిపోవచ్చు, ఫోన్ చేస్తాను వెళ్ళిపోవచ్చు. చాలా బండ్లు ఉన్నాయి ఈడ. ట్రావెల్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. ఎక్కడికన్నా టూర్ వేస్తున్నారేమో తెలియదు కానీ ట్రావెల్స్ అయితే ఉన్నాయి. హజీజ్  ఎయిర్లైన్స్ అంట. మళ్ళీ ఎక్కడికన్నా టూర్ వేస్తున్నారేమో మా మేడం వాళ్ళు.
సో మేడం అయితే లోపల పోయింది. అక్కడి నుంచి మళ్ళీ మా ఏరియాలో ఉండే హాస్పిటల్కి అయితే వచ్చింది. ఇదేదో హాస్పిటల్ అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఏం హాస్పిటల్ ఏమో, చాలాసార్లు వచ్చింటా ఈ రూట్, కానీ ఎప్పుడు రాలా. ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ హాస్పిటల్ ఉందని మా మేడం చెప్పింది. ఇంకెక్కడి నుంచి ఇంటికి పోతుందో లేదంటే ఎక్కడికైనా పోతుందో తెలియదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇల్లు ఒక సందు ఆడతానే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ హాస్పిటల్ దగ్గరికి అయితే పోయినాం కదా, అక్కడికి పోతానే నన్ను కూడా లోపల రమ్మన్నారు. లోపలికి పిలిచి నా బతాకా అయితే తీసుకున్నారు. నా బతాకా తీసుకొని కొద్దిసేపటి తర్వాత పైకి రమ్మన్నారు. పైకి పోతానే నాకు కూడా ఏదో ఒక డోస్ అయితే వేసినారు. ఎందుకంటే జలుబు దగ్గు ఇలాంటి రాకంట అంట. ప్రతి సంవత్సరం అయితే వేస్తారంట. చూస్తా చూడండి, ఇక్కడైతే వేసినారు. మేడం చెప్పింది ఇది సంవత్సరం అయితే వేయించుకుంటాము, నీకు జలుబు దగ్గు జ్వరం అలాంటి రాకంట అని. ఇంకేం చేద్దాం, వాళ్ళు చెప్పిన తర్వాత వేయించుకోవాలి కాబట్టి నేనైతే వేయించుకున్నా. వాళ్ళు పని మనుషులు అందరూ వేయించుకుంటారంట ప్రతి సంవత్సరము. మనకి ఫస్ట్ సారి అయితే వేసినారు. ఇది వేసుకున్న వెంటనే ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలంట, లేకపోతే జ్వరం వస్తుందంట. సో ఇప్పుడైతే ట్యాబ్లెట్ వేసుకోవాలి. పోయి ఈ ట్యాబ్లెట్లు అయితే వేసుకోవాలంట. నాకేం రాదులేమ్మా అంటే ఆమె వినలా. వేసుకో, నువ్వు మాత్రం వేసుకో, జ్వరం వస్తుందని మా మేడం అయితే చెప్పింది. సరే వాళ్ళ మాట ఎందుకు కాదని అలా వేసుకుందాము. ఏడన్నా పానం బాగాలేదంటే మాత్రలు వేసుకుంటారు, హాస్పిటల్ పోతారు, సూదులు వేయించుకుంటారు. వీళ్ళేందో పానం బాగున్నా కూడా సూదులు వేయించుకోవాలి. అంటే పానం బాగా లేకుండా రావడానికి. ఏందో ఇప్పటికే ఎన్ని డోసులు వేసుకున్నాను. మళ్ళీ నాకైతే మెడికల్ చేయించుకున్న కాడైతే ఇంకా 3 డోసులు ఉన్నాయంట. అవి కూడా వేయించుకోవాలా. మా మేడం బండి అయితే ఎండకి ఎండిపోతుంది. ముందు దాన్ని తీసుకొని పోయి నీడలో పెట్టేద్దాము. ఇప్పుడు పెట్టినా లేదా చూడు, చెట్టు కింద పెడితే ఇదే పంచాయతీ మొత్తం ఆకులే. దీన్నైతే నీడలో పెట్టేద్దాం. సెగ లేచిపోతుంది బండిలో. చూడండి ఎట్టున్నదో లోపల. బండి ఫోటో కూడా వచ్చింది. ఇక్కడ సందు, చిన్న సందు, ఇది తిప్పాలంటేనే పెద్ద పంచాయతీ. నిజంగా బండి అయితే వేరే లెవెల్ అయితే ఉంది. ఇది దీన్ని ఈ గేర్ వేయడం కూడా సిస్టమ్ అయితే మామూలుగా లేదు. నాకు బాగా నచ్చింది. సో ఇది బండి అయితే పార్కింగ్ చేసినాము. ఇప్పుడు 2 బండ్లు నీడలో ఉన్నాయి. ఈ బీగాలు, ఈ గిన్నెలు ఇచ్చేసి ఏమన్నం ఇస్తారో చూద్దాం. అన్నం అయితే ఇచ్చినారు కానీ ఏందో కూర లేకుండా అన్నం ఏందో ఏమో అర్థం కావాలి. ఇదేమో సలాడ్, అదేమో చికెను, ఇదేమో తెల్లన్నం. కూర ఏడా చచ్చరా గొర్రె. ఇంక ఈ అన్నం తినే టైం కూడా లేదు. ఎందుకంటే నాకు ఫోన్ అయితే వచ్చింది. పొద్దునుంచి అయితే ఏం తిల్లా. మేడం అయితే బండి స్టార్ట్ చేయమంది, ఇంకొక మేడము. దాని తర్వాత వచ్చి తింటా లేదంటలే వస్తా లేదంటే ఏదైనా రూమ్లో ఉండేది ఏదైనా చేసుకొని తినాలా. చూశారు కదా అన్నము. ఇంక అన్నీ ఈ విధంగా మూసి పెట్టేసి ఆమె ఆడుకో పోవాలంట మేడము. చూద్దాం ఆడిపోతుందో. ఆమెను ఇసిపెట్టి వచ్చి తర్వాత తింటలే అంటలే. కూర లేని అన్నం అనమాట. ఇంకేం చేయలేము. వచ్చి కూర కన్నా చేసుకోవాలా, లేదంటే పెరుగు తెచ్చుకోవాలా. పెరుగు తెచ్చుకొని తింటా. ఏం చేద్దాం. బ్యాగులు అయితే పెట్టినా, ఎయిర్పోర్ట్లో అయితే ఇసిపెట్టాలంట. ఇంకొక మేడం ఉంది కదా, చిన్న మేడము. సో ఆమెనైతే ఎయిర్పోర్ట్లో అయితే ఇసిపెట్టాలా. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఖాళీగానే వస్తా. అప్పుడు వచ్చేటప్పుడు పెరుగు అయితే తెచ్చుకుంటా. వాళ్ళనైతే ఎయిర్పోర్ట్లో ఇసిపెట్టేసిన. ఈ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ దొరకడం పెద్ద కష్టము. పార్కింగ్ అంటే అదే నిలబెట్టి మనుషుల్ని దించేదానికి చాలా కష్టము. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఒక పక్క పోలీసులు కూడా ఉంటారు. జాగ్రత్తగా చూసుకొని ఏడంటే నిలబెట్టినామంటే అంతే ఫైన్ వేస్తారు. మక్కా నుంచి వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇక్కడ దాటుకుంటున్నారు కదా, వీళ్ళంతా కూడా మక్కా నుంచి రిటర్న్ వాళ్ళ ఉద్దేశానికి పోయేవాళ్ళు. ఎక్కువ మక్కాకి పోయే వాళ్ళంతా ఇక్కడ దిగుతారు. ఇక్కడ నుంచి వీళ్ళకి ట్రైను, బస్సు, ట్యాక్సీలు అవన్నీ దొరుకుతాయి. ఇక్కడ దిగుతారు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చినా కూడా. మొత్తానికి మా మేడం వాళ్ళని కూడా దించేసిన. మా మేడము వాళ్ళ నాయన ఇద్దరు పోతున్నారు. ఇంకా మనకు డ్యూటీలు కూడా ఏమంతగా ఏముండవు. సాయంత్రం పూట మజ్జిగ డబ్బా కూడా తెచ్చుకున్నా. ఇది వచ్చేసరికి 6.5 రియాల్ అయితే పడింది. ఇంకెళ్ళి గతుకుదాం. పాప మా అన్నం నా కోసం ఎదురు చూస్తుంది. అన్నం కోసం మనం ఎదురు చూడాలా, అన్నం మన కోసం ఎదురు చూడకూడదు. కానీ ఏం చేద్దాం, ఇక్కడంతా రివర్స్. ఇప్పుడు మన పెరుగు వేసుకొని దీన్ని వేసేద్దాం. ఊరగాయ వేసుకొని చాలు. ఈ మారు ఉంటే తినేయచ్చా. ఈ వడలు ఉంటున్నా, వడలు ఫుల్ ఆకలితో ఉన్నాం. ఇదైతే గడ్డగట్టిపోయింది. అబ్బా, మొత్తం మైనస్తో మక్రూని.
పొద్దున్నుంచి ఏం తినలే కాబట్టి నాకు పెరుగన్నము అమృతంలాగా ఉంది. సో ఇది మధ్యాహ్నం నాకు ఇచ్చిన అన్నము. ఇంకా మా మేడం, చిన్న మేడం లేదు కాబట్టి డ్యూటీలు కూడా సాయంత్రం అయితే డ్యూటీ ఏముండదు, ఎందుకంటే ఆల్రెడీ మా మేడం పొద్దున పోయించింది కాబట్టి. ఇంకా సాయంత్రము డైరెక్ట్ అన్నం తిన్నా, పనుకోవడమే. ఏదన్నా పని ఉంటే చిన్న చిన్న పనులు ఉంటాయి బయట. మధ్యాహ్నం నుంచి ఆడికి పోలే మేడం వాళ్ళు అయితే. ఇంకా ఫైనల్గా రాత్రికి రూమ్లో చెత్త, కొంపలో చెత్త ఇదైతే ఉంది. ఈ పారేస్తే ఇంతటితో మన డ్యూటీలు కంప్లీట్ అనమాట. అసలా ఇంకా నైట్ తినేదానికైతే నేనే చేసుకుంటా, ఎందుకంటే వాళ్ళు కూర లేని అన్నం అయితే ఇచ్చారు. నా దగ్గర మ్యాగీలు ఇవన్నీ కూడా ఉన్నాయి, మ్యాగీలు మక్రూని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినట్టే, నేను కొనేటేం కాదు. కొన్ని అయితే ఇవి మన వలి అన్నది ఇచ్చినాడు ఇంతకుముందు, అప్పటి నుంచి అట్లే పెట్టుకోండా. ఇంకా నా దగ్గర మక్రూని కూడా ఉంది. సో వీటిలో ఏదో ఒకటి, ఒక 2 మ్యాగీలు అయితే చేసుకుంటా. ఈరోజు రాత్రికి వాళ్ళని అడగకుండా నా స్టైల్లో మ్యాగీ అయితే చేసుకుంటా. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. 2 ప్యాకెట్లు వేసినా కదా. సో తోఫిక్ బైక్ కూడా కొద్దిగా ఇద్దాము. తోఫిక్ బైక్కి వాళ్ళ మేడం లేదు కాబట్టి సరిగా ఫుడ్ ఉండదు. చూసినారా, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు అన్నీ వేసిన. ఇట్లా వేస్తే కొద్దిగా కారంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే వేణీళ్ళలో వేసేసి దాంట్లో ఉండే మసాలా వేసేసుకొని తినేస్తారు. అంతెందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇట్టే చేస్తారు. కానీ నేను మాత్రం ఇట్లా చేసుకుంటా, పచ్చిమిరకాయలు అన్నీ వేసి, పచ్చిమిరకాయలు మసాలాలు నా దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ వేసేసి బాగా దీన్ని ఉడకబెట్టేసి తినేస్తా. సో ఇదే ఈరోజు రాత్రి నాకు. సో తోఫిక్ బైక్ కూడా ఇద్దాము. ఇట్లా చేద్దాం తోఫిక్ బైక్కి. ఇది కొద్దిగా కారంగా ఉంది, తోఫిక్ బైక్ నచ్చుతుందో లేదో. సో ఇదైతే తోఫిక్ బైక్ ఇచ్చేద్దాము. మనకైతే ఇది సరిపోతుంది. तौफिक भाई, तुम्हारे लिए मैं मैगी बनाया, ये निकालो. नहीं है मेरे हाथ में, ये है मैगी. అది తౌఫిక్ బైక్ అయితే ఇచ్చేసిన. ఇంక నేను తినేస్తే ఇంతటితో మన డే ఫినిష్. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మ్యాగీలో అయితే నేను సాస్ అయితే వేసుకున్నాను, కొద్దిగా కారంగా ఉంది నాకే. మ్యాగీ తినే పద్ధతి ఇది కాదు, నాకు తెలియదు అసలు. తింటారు ఎట్టో నాకు తెలిసిన కాడికి.